హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? నా ఫస్ట్ వీడియో దేవుడి రూమ్లో ఉన్న పూజ సామాన్లను సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్న పూజ సామాన్లను క్లీన్ చేయడానికి నేను ఏమేమి వాడతానో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. పూజ సామాన్లు కడుక్కునేదానికి చింతపండు ముందుగానే నానబెట్టుకోవాలి. దీంట్లో కొంచెం విమ్ లిక్విడ్, సబీనా, అంతే ఫ్రెండ్స్. ఈ చింతపండు, ఈ విమ్ లిక్విడ్ ముందుగా నానబెట్టుకొని బాగా ఇలాగా, తర్వాత ఈ స్క్రబ్ దీంట్లో అద్దుకొని ఈజీగానే ఫ్రెండ్స్ చాలా తెల్లగా వస్తాయి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎక్కువ ప్రెషర్ చేయాల్సిన పనిలే, ఈజీగానే సింపుల్గానే, గట్టిగా ఇట్టిట్ట తోమాల్సిన పని కూడా లేదు. ఈజీగానే చేత్తోనే తోముకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చింతపండుతో విమ్ లిక్విడ్ తోముకున్న తర్వాత ఇలాగుంటుంది. తర్వాత స్క్రబ్ని క్లీన్ చేసుకొని సబీనా మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో, చూసానా? తర్వాత ఇట్లా క్లీన్ చేసి అట్లే పెట్టద్దండి, ఒక తడి బట్ట ఎత్తుకొని క్లీన్ చేసుకోవాలి. తడి బట్ట ఎత్తుకొని చాలా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టాలి. కొంతమంది దీపాలు కడిగేసి వెంటనే వాటర్తో కడిగి ఇలాగే పెట్టేస్తారు. అదే చేసిన తప్పు. అందువల్ల ఇక్కడంతా చాలా బ్లాక్ అయిపోతుంది. మనము ఇమ్మీడియట్గా తోమిన తర్వాత కొంతమందిది చాలా జిడ్డు ఎక్కువగా ఉంటుంది. అలా ఏమీ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ ప్రెషర్ చేసి గట్టిగా తోమాల్సిన అవసరం లేదు. సింపుల్గా తోమినా నీట్గా, చెయ్యి ఏమి కాదు, నీట్గా వచ్చేస్తుంది. కొంతమంది పూజ సామాన్లు క్లీన్ చేసేకి చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పే పద్ధతులతో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఎక్కువ జిడ్డు అనేది ఉండదు. నేను చేసేటట్లు చేస్తే ఎక్కువగా జిడ్డు అనదు, సింపుల్గా కూడా క్లీన్ అయిపోతుంది. అంతే. వాటర్ లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎంత బాగా నీట్గా వాటర్ లేకుండా క్లీన్ చేసుకుంటామో మన దీపాలు అంత బాగుంటాయి. వాటర్ ఉన్న వల్ల అక్కడక్కడ మచ్చలు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనము తోమిన వెంటనే క్లీన్ చేసుకున్న తర్వాత మన దీపాలు మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాలన్నప్పుడు కూడా మచ్చలు అనేవి పడవు. చూడండి ఫ్రెండ్స్, మచ్చలు ఏడన్నా పడున్నాయా? లేదు. మనము తోమిన వెంటనే అట్లే పెట్టేస్తే మచ్చలు పడిపోతాయి. మనం ఎప్పుడు ఎత్తుకున్నా ఇలాగే ఉంటాం. చూడండి. కొంతమందికి చాలా మచ్చలు పడిపోతాయి, బ్లాక్గా మచ్చలు. చూడండి.
చింతపండు అంత విమ్ లిక్విడ్ వేస్తే చాలు ఫ్రెండ్స్, దీపాలు చాలా మెరుస్తాయి, కాంతివంతంగా మెరుస్తాయి. ముందుగానే బట్ట తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంతమంది వెండి దీపాలు చాలా నల్లగా అయిపోతూ ఉన్నాయి అనే వాళ్ళకి చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, కొంతమంది వెండి దీపాలు కూడా చాలా బ్లాక్గా అయిపోతాయి. ఇలాగ తెల్లగా ఉండాలనుకుంటే వెండి దీపాలు అనేది ఎక్కువ ఫ్రెష్ చేయకూడదు, స్మూత్గానే తోముకుంటే చాలు ఫ్రెండ్స్. అద్దం తర మెరుస్తుంది. గణేష కూడా ఫ్రెండ్స్ తెచ్చినప్పుడు చాలా బ్లాక్గా ఉన్నది, క్లీన్ చేసేసరికి తెల్లగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఉండేదే బ్లాక్గా ఉంటాయి, అంటే మరి బ్లాక్ అంటే బ్లాక్ కాదు, ఈ తర.
వచ్చింది. పూజ సామాన్లు క్లీన్ అయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్, ఎలా నీట్గా ఉన్నాయో చూడండి. నేను క్లీన్ చేసిన పూజ సామాన్లను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఈజీ పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్. మరికొన్ని వీడియోలు కావాలంటే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.